టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కోసం ఈరోజు మనం ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించినటువంటి చాప్టర్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అండి. దీనిలో భాగంగా మనకి మొక్కలు నీటి సంబంధాలు అనేటటువంటి టాపిక్ మనకి సెకండ్ టాపిక్ అండి. ప్లాంట్ ఫిజియాలజీలో మనకి రెండో టాపిక్. ఖచ్చితంగా దీని మీద మనకి 100% బిట్స్ 2-3 బిట్లు రావడానికి అయితే స్కోప్ ఉంటుంది. కాబట్టి మనకి లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళ్దామండి. వీడియో ఫస్ట్ టైం చూసే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కంటే ముందు ఒక షార్ట్ వీడియోని డెమాన్స్ట్రేషన్ రూపంలో ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా చూసినట్లయితే మీకు ఈ టాపిక్ మీద ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక మనకి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దామండి. మొక్కలు మరియు నీటి సంబంధాలు తీసుకున్నట్లయితే నీరు అనేది జీవరాశులకు చాలా ముఖ్యమైనటువంటి పదార్థం అండి. నీరు లేకుండా ఏ జీవి కూడా జీవించలేదు. మరి మొక్కలకు జీవక్రియలన్నింటిలో కూడా నీరు చాలా ముఖ్యమైనటువంటి పదార్థంగా మనం చెప్తూ ఉంటాం. మరి వివిధ రకాలైనటువంటి పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆనకాన్ని నీరు అనేది ఏర్పరుస్తుంది. కణాలు తీసుకున్నట్లయితే కణాల్లో నిండి ఉన్నటువంటి జీవద్రవ్యం వాస్తవానికి వివిధ రకాలైనటువంటి పదార్థాల కలయిక వలన ఏర్పడినటువంటి నీటి రూపమేనండి. ఇప్పుడు మనం ప్లాంట్లో ఏదైనా ఒక మొక్కలో కానీ ఒక జంతువులో కానీ ఒక కణాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి జీవ పదార్థం సైటోప్లాజం ఏదైతే ఉందో అదంతా కూడా మనం వివిధ రకాలైనటువంటి పదార్థాల కలయిక వలన ఏర్పడినటువంటిది నీటి రూపమని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఒక పుచ్చకాయ తీసుకున్నట్లయితే దాంట్లో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా మనకి గుల్మయుత మొక్కలు తీసుకున్నట్లయితే ఆ మొక్కల బరువులో కేవలం 10-15% మాత్రమే నీటి బరువు ఉంటుంది. మిగిలిన మొత్తం కూడా పొడి బరువు ఉంటుంది. మిగిలిన మొత్తం కూడా వాటర్ కంటెంటే ఉంటుంది. అంటే 85%, 80-85% to 90% మనకి వాటర్ కంటెంటే ఉంటుంది గుల్మ మొక్కల్లో. కాకపోతే మీరు ఈ మొక్కల్లో నీటి వితరణ అనేది వేరువేరుగా ఉంటుంది. అంటే అది దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఒకే చోట కాకుండా వేరువేరు ప్రదేశాల్లో నీటి యొక్క స్టోరేజ్ అనేది ఉంటుంది. మరి దారుయుత భాగాల్లో అతి తక్కువ నీరు ఉంటుందండి. అంటే మనకి మొక్కల్లో గట్టిగా ఉండేటటువంటి భాగాన్ని దారు అని చెప్తూ ఉంటాం కదా మనం. మొక్కల్లో చెట్టు ముదురుతూ ఉంటే దాంట్లో దారు అనేది ఉంటుందని మనకు తెలుసు. చావ్ అని చెప్తారు కదా. సో మరి అలాంటి దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మెత్తగా ఉన్నటువంటి భాగాల్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఒక విత్తనం తీసుకున్నట్లయితే విత్తనం యొక్క పొడిగా మనకి కనిపించినప్పటికీ కూడా దాంట్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుందండి. సో ఏ సీడ్స్లోనే చూడడానికి మనకి పొడిగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ వాటర్ అనేది లేకపోతే ఆ విత్తనం మొలకెత్తదు, శ్వాసక్రియ చేయలేదు, జరపలేదు, జీవించలేదు. సో కాబట్టి నీటికి ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ మరి భౌమ మొక్కలు తీసుకున్నట్లయితే మనకి రోజు అత్యధికంగా నీటిని గ్రహిస్తూ ఉంటాయండి. ఇది ఇప్పుడు చెప్పే టాపిక్ మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రసరణ అనేటటువంటి చాప్టర్లో మొక్కల్లో పదార్థాల రవాణాతోటి కొంచెం కనెక్ట్ అవుతుందండి ఈ టాపిక్. సో కాబట్టి ఇది 10th క్లాస్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్గా కూడా మనం దీన్ని చెప్పొచ్చు. భూమి మొక్కలు రోజు అత్యధికంగా నీటిని గ్రహిస్తూ ఉంటాయి. కానీ దానిలో చాలా భాగం నీటిని పత్రాల ద్వారా మనకి బాష్పోత్సేకం ద్వారా బయటికి పంపిస్తాయని చెప్పిన. సో ఈ బాష్పోత్సేకం అనేది కూడా మనకి 10th క్లాస్లో ఉంది. ప్రసరణలో మొక్కల్లో పదార్థాల రవాణా అనేటటువంటి దాంట్లో ఉంది మనకి. బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ అంటే తెలుసు. మొక్కలు వేర్ల ద్వారా గ్రహించినటువంటి నీరు ఆకుల మీద పత్రాల మీద ఉన్నటువంటి స్టొమాటా అనే పత్రరంధ్రాల ద్వారా నీరు అనేది బయటికి పంపిస్తుందని చెప్పాం. సో దాన్ని ట్రాన్స్పిరేషన్తో లేదా బాష్పోత్సేకం అని చెప్తారు. కాబట్టి మొక్కలు గ్రహించినటువంటి నీటిలో చాలా వరకు కూడా బాష్పోత్సేకం ద్వారానే మరి అవి వాతావరణంలోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి పూర్తి స్థాయిలో పెరిగినటువంటి ఒక మొక్కజొన్న మొక్కను తీసుకున్నట్లయితే ఒక రోజులో దాదాపు 3 లీటర్ల నీటిని పీల్చుకుంటుందండి అది. మరి పీల్చుకున్నటువంటి నీటిలో దాదాపు ఎక్కువ మొత్తంలో అది మళ్ళీ వాతావరణంలోకి దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. కొంత నీటిని మాత్రం అది కిరణజన సమీక్రియలో ఉపయోగించుకుంటుందని మనం 9th క్లాస్లో కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా ఒక ఆవ మొక్కను తీసుకున్నట్లయితే, ఆవాల మొక్క మస్టర్డ్ సీడ్స్ తీసుకున్నట్లయితే దాంట్లో అది 5 గంటలకు తన బరువులో సుమారు నీటిని సమాన బరువును గ్రహిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవాల మొక్క ఒక 200 గ్రాములు లేకపోతే ఒక 1/4 kg ఉందనుకుందాం. 200 గ్రాములు ఉన్నటువంటి ఆవాల మొక్క 5 గంటల్లో ఆ 200 గ్రాములకు సమానమైనటువంటి బరువు ఉన్నటువంటి నీటిని అది పీలుస్తూ ఉంటుంది. మరి అత్యధికంగా నీటికి ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యత కారణంగా మొక్కల పెరుగుదలకు కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తుల్లో కానివ్వండి, లేకపోతే ఇంకా సహజ వాతావరణ పరిస్థితుల్లో కానివ్వండి,
మరి ఇది ఒక ముఖ్యమైనటువంటి లిమిటెడ్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు, మనం అవధికారకంగా దీన్ని మనం చెప్పొచ్చు. సో కాబట్టి నీటికి ఉన్నటువంటి ఆవశ్యకతలో మనం తీసుకున్నట్టయితే మొక్కల పెరుగుదలకు వాటర్ కావాలి, తర్వాత వ్యవసాయ ఉత్పాదనలు అంటే వివిధ రకాలైనటువంటి పండ్లు కూరగాయలు తయారవ్వాలన్నా కానీ మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ వాటర్ అనేది అవసరం. తర్వాత వాతావరణంలో కూడా, సహజ వాతావరణంలో కూడా మనకి నీరు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరే. సో కాబట్టి ఇది తరచు అవధికారకమైనటువంటిది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదని చెప్తున్నా, అంటే లిమిటెడ్ ఫ్యాక్టర్గా దీన్ని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి నీటి శకమం అండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. నీటి శకమం అంటే ఏంటి అనేది మొక్క నీటి సంబంధాలు అవగాహన చేసుకోవడానికి మనకి కొన్ని ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్ టాపిక్స్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. దాంట్లో ముఖ్యమైనది నీటి శకమము. సో నీటి శకమం అనే సిద్ధాంతం నీటి చలనాన్ని తెలుసుకోవడానికి మౌలికమైంది, ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ బిట్ ఇంపార్టెంట్. ఏ సిద్ధాంతం ద్వారా నీటి చలనాన్ని తెలుసుకోవచ్చు అని అడుగుతాడు. డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది, నీటి శకమం. సో నీటి శకమాన్ని మనం నీటి చలనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మరి దీంట్లో మరి నీటి శకమానికి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకి ద్రావిత శకమము, తర్వాత పీడన శకమము. సో ఈ రెండు అంశాల గురించి తెలుసుకున్నట్లయితే మనకి నీటి శకమం అనేది అర్థమవుతుందండి. సో కాబట్టి నీటి శకమాన్ని నిర్ధారించే అంశాలు ఏంటి అని అడుగుతాడు. సో అవి ద్రావిత శకమము, సొల్యూట్ పొటెన్షియల్, నెక్స్ట్ పీడన శకమము, ప్రెజర్ పొటెన్షియల్ అండి. ఇది పీడన శకమం అంటే ప్రెజర్ పొటెన్షియల్, ద్రావిత శకమం అంటే సొల్యూట్ పొటెన్షియల్. సో ఇవి రెండు తెలుసుకుంటే మనకి నీటి శకమం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూద్దాం, మనం నీటి అణువులకు గతిశక్తిని కలిగి ఉంటుందని చెప్పాము. మనం ఒక బేకర్లో నీళ్లు తీసుకున్న ఇంతకుముందు ఆ నీటి అణువులకు కదిలే శక్తి ఉంటుంది. సో కాబట్టి ద్రవ వాయు రూపంలో ఉన్నటువంటి నీటి అణువులు అవి గరిష్టంగా వాటి అణువులు చెల్లిస్తూ ఉంటాయి. అంటే నీటి ద్రవ రూపంలో కానీ వాయు రూపంలో ఉన్నటువంటి పదార్థాల్లో ఎక్కువగా మనకి అణువుల చలనం ఎక్కువగా ఉంటుంది, అంటే గతిశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ. ఒక వ్యవస్థలో నీటి గాఢత ఎంత ఎక్కువగా ఉంటే దాని గతిశక్తి, నీటి శకమం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఇంపార్టెంట్. చెప్పిన ఒక వ్యవస్థలో నీటి గాఢత ఎంత ఎక్కువగా ఉంటే, నీటి గాఢత అంటే నీటి అణువులు ఎంత ఎక్కువగా ఉంటే దాని యొక్క గతిజ శక్తి లేదా కైనెటిక్ ఎనర్జీ లేకపోతే నీటి శకమం, ఆస్మాటిక్ వాటర్ పొటెన్షియల్ కూడా ఎక్కువగా ఉంటుంది. చెప్పాము ఇంతకుముందు, మనం ఒక బేకర్లో నీళ్లు తీసుకున్నామని చెప్పాము. ఆ బేకర్లో ప్యూర్ వాటర్ తీసుకున్నప్పుడు ఆ ప్యూర్ వాటర్లో మరి నీటి గాఢత ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఏమీ లేవు కాబట్టి, కలపలేదు కాబట్టి, దాంట్లో కేవలం నీటి అణువులు మాత్రమే ఉన్నాయి కాబట్టి నీటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, నీటి అణువుల గాఢత కానీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి నీటి శకమం కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవస్థలో నీటి గాఢత ఎంత ఎక్కువగా ఉంటే, అంటే నీటి అణువుల సంఖ్య అంత ఎక్కువగా ఉంటే, వేరేది ఏమీ లేకుండా దానికి గతిశక్తి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే అణువులు ఫ్రీగా మూవ్ అవుతుంటాయి కదా. సో మరి ఆ నీళ్ళల్లో మనం సాల్ట్ వేసామనుకోండి, ఆ మూవ్మెంట్ అనేది తగ్గిపోయింది. సో కాబట్టి ఏమీ కలపకుండా ఉన్నటువంటి ప్యూర్ వాటర్లో దానికి నీటి అణువులకి గతిశక్తి లేదా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం నీటి శకమం కూడా ఎక్కువగా ఉందన్నట్లే చెప్పవచ్చు. నెక్స్ట్ అంటే స్వచ్ఛమైన నీటికి అత్యధిక శకమం ఉంటుందనే విషయం స్పష్టమవుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే స్వచ్ఛమైనటువంటి నీరు ఏదైతే ఉందో ప్యూర్ వాటర్కి నీటి శకమం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు మనం చేసిన ఎక్స్పెరిమెంట్లో కూడా గ్లాస్లో ప్యూర్ వాటర్ తీసుకున్నాం, దాంట్లో ఏమీ యాడ్ చేయకపోతే దాంట్లో నీటి అణువులు అనేవి గతిశక్తి ఎక్కువగా ఉంటుంది, వాటి గాఢత ఎక్కువ ఉంటుంది, నీటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కాబట్టి నీటి శకమం ఎక్కువగా ఉంటుంది. నీరు కలిగినటువంటి రెండు వ్యవస్థలను మన సంపర్కం కలిగినప్పుడు ఆ నీటి అణువులు దిశారహిత చలనం వల్ల నీరు నికరంగా అధిక శక్తి వ్యవస్థ నుంచి అల్పశక్తి వ్యవస్థలోకి వస్తుంది. సో కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకోటి చెప్పొచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న ఒక గాజు పాత్ర తీసుకొని దాంట్లో నీటిని తీసుకున్నాను. ఈ నీటిలో నేను ఒక రెజిన్ వేసాను, అంటే కిస్మిస్ వేసాను, ఎండు ద్రాక్ష వేసాను. సో వేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది చూడండి, నీరు అనేది ఇక్కడ బయట నీరు ఉంది, నీరు దాని లోపలికి వెళ్తుంది, దీంట్లో వేసినటువంటి ఎండు ద్రాక్ష ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తుంది ఆటోమేటిక్గా. అంటే చూడండి, నీరు కలిగినటువంటి రెండు వ్యవస్థలను సంపర్కం కలిగినప్పుడు ఈ రెండింటి, దీంట్లో నీరు ఉంటుంది, దీంట్లో బయట నీరు ఉంది, రెండింటిని కలిపినప్పుడు ఏం జరుగుతుంది అంటే
నీటి అణువుల దిశారహిత చలనం వల్ల నీరు నికరంగా అధిక శక్తి వ్యవస్థ నుంచి అల్పశక్తి వ్యవస్థలోకి చేరుతుంది. అంటే ఈ పాత్రలో నీటి అణువులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అధిక నీరు ఉన్న నీటి అణువులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి దీంట్లో ఉన్నటువంటి రెజిన్లో తక్కువ నీటి అణువులు ఉన్నాయి కాబట్టి దాంట్లోకి వెళ్తుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నీటి అణువులు దిశారహిత చలనం వల్ల నీరు నికరంగా అధిక శక్తి వ్యవస్థ అంటే బేకర్లో ఉన్న నీరు, దాని నుంచి అల్పశక్తి వ్యవస్థ అంటే దాంట్లో ఉన్నటువంటి రెజిన్ దాంట్లోకి వెళ్తుంది. సో అంటే నీరు అధిక నీటి శక్మం కలిగిన వ్యవస్థ నుంచి అల్ప నీటి శక్మం ఉన్న వ్యవస్థలోకి చేరుతుంది. చెప్పాం మనం ఇక్కడ మనం ఈ బేకర్ తీసుకొని దీంట్లో ఒక పాత్ర తీసుకొని నీరుని తీసుకున్నాం, నీటిలో రెజిన్ వేసినప్పుడు ఉబ్బింది. ఎందుకు ఉబ్బింది అంటే ఇదే నీరు అధిక నీటి శక్మం కలిగి ఉన్న వ్యవస్థ. అంటే బయట నీరు తీసుకున్నాం కదా, నీరులో ఏమీ కలవలేదు కాబట్టి నీటి అణువులు ఎక్కువగా ఉన్నాయి, దానికి శక్మం ఎక్కువగా ఉంది. సో కాబట్టి మరి దీంట్లో లోపల ఉన్న రెజిన్లో నీటి అణువులు తక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి శక్మం తక్కువగా ఉంది. సో కాబట్టి ఎక్కువ శక్మం ఉన్నటువంటి నీటి బేకర్లో ఉన్న నీరు తక్కువ శక్మం ఉన్నటువంటి రెజిన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడ దీని అర్థం. సో తర్వాత నీటి శక్మాన్ని ఏ గుర్తుతో సూచిస్తారంటారంటే ఇంపార్టెంట్, దీనికి గ్రీకు సంకేతం ఇది. నీటి శక్మం వాటర్ పొటెన్షియల్కి సింబల్ ఏంటి అంటే సై, పిఎస్ఐ, సై అంటారు. లేకపోతే దీని ఇట్లా త్రిశూలం గుర్తుతో చూపిస్తారంటే ఇంపార్టెంట్ గుర్తు ఇది. నీటి శక్మానికి గుర్తు ఏంటి అంటే మనకి ఇట్లా త్రిశూలం ఆకారంలో ఉన్నటువంటి గుర్తు ఉంటుంది. దీన్ని సై అని పిలుస్తారండి. గ్రీకు భాషా పదం ఇది, గ్రీకు సంకేతము, ఇంపార్టెంట్. దీనిని పీడన ప్రమాణాలు సైలో వ్యక్తీకరిస్తారు. దీనికి సై అని చెప్పాం కదా, పాస్కల్స్, ఇది ఇంపార్టెంట్. దీనికి పీడన ప్రమాణాలు ఏంటి అంటే పాస్కల్స్, ఇది కూడా ఇంపార్టెంట్. మరి నీటి శక్మం అనేటటువంటిది 0 అండి, ఇంపార్టెంట్. ఒక స్వచ్ఛమైనటువంటి నీటికి, ఇది ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు, ఒక స్వచ్ఛమైనటువంటి నీటికి నీటి శక్మము వాటర్ పొటెన్షియల్ విలువ ఎంత అంటే 0, ఇంపార్టెంట్ అండి ఇది. మరి దీనికి ఉన్న కండిషన్ ఏంటి అంటే ఎప్పుడు అంటే ప్రామాణిక ఉష్ణోగ్రతలు, స్టాండర్డ్ టెంపరేచరు, తర్వాత జీరో ప్రెజర్. సో ఇవి రెండు అండి. సో ఇవి రెండింటి దగ్గర నీటికి నీటి శక్మం వాటర్ పొటెన్షియల్ అనేది 0 ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. సో బిట్ ఎట్లా అడుగుతాడంటే ప్రామాణిక ఉష్ణోగ్రతలు, స్టాండర్డ్ టెంపరేచర్స్, నెక్స్ట్ వచ్చేసి జీరో ప్రెజర్ దగ్గర నీటికి, స్వచ్ఛమైన నీటికి వాటర్ పొటెన్షియల్ నీటి శక్మం విలువ ఎంత అని అడుగుతాడంటే 0 అండి, ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ శుద్ధమైనటువంటి నీటిలో, ఇక చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పినటువంటి అంశాన్ని మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మేము ఇంతకుముందు చెప్పినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, శుద్ధమైన నీటికి ఏదైనా ద్రావితాన్ని కరిగించినప్పుడు ఆ ద్రావణంలో నీటి అణువుల సంఖ్య, నీటి అణువుల గాఢత తగ్గిపోయి నీటి శక్మం తగ్గుతుంది. సో చూడండి, ఇంతకుముందు మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఏం చేసాము, ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ప్యూర్ వాటర్ అని చెప్పాము. ఆ ప్యూర్ వాటర్ తీసుకున్నాము, శుద్ధమైనటువంటి నీటిని తీసుకొని దాంట్లో ఏదైనా ఒక ద్రావితాన్ని కరిగించాము, అంటే ఏంటి సాల్ట్ కలిపాము. మనం కలిపినప్పుడు ఆ ద్రావణంలో నీటి అణువుల సంఖ్య, నీటి అణువుల గాఢత తగ్గిపోయింది కదా, ఆటోమేటిక్గా తగ్గిపోయి నీటి శక్మం అనేది తగ్గుతుంది. సో కాబట్టి ద్రావణాలు అన్నీ శుద్ధమైన నీటితో పోలిస్తే తక్కువ నీటి శక్మం ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రెండు గ్లాసులు తీసుకున్నాం, ఇంతకుముందు చెప్పాము మనం. ప్యూర్ వాటర్ ఇది, ప్యూర్ వాటర్ ఉన్నటువంటి గ్లాసు, సాల్ట్ వాటర్ ఉన్నటువంటి గ్లాస్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఇది ద్రావణం, అంటే సాల్ట్ వాటర్తో తయారు చేసినటువంటి ద్రావణం అండి, ఇది ఏ. సో ఈ ద్రావణం, ఇది ప్యూర్ వాటర్, ఇది బి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద్రావణాలన్నీ కూడా, ఇది ద్రావణం, మరి దీనికి నీటి శక్మం తక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ శక్మం ఉంటుంది అని చెప్పాము. దీంట్లో కేవలం నీరు మాత్రమే ఉంది, నీటిలో స్వేచ్ఛ నీటి అణువులు ఫ్రీగా, అవి గతిశక్తిని కలిగినటువంటి అణువులు ఎక్కువ ఉంటాయని చెప్పాం. కాబట్టి దీనికి నీటి శక్మం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద్రావణాలకి నీటి శక్మం తక్కువ, కానీ ప్యూర్గా ఉన్నటువంటి నీటి లాంటి వాటిలో ఎక్కువ నీటి శక్మం ఉంటుంది. మరి చూడండి, ద్రావితాన్ని కలుపుతున్న కొద్దీ నీటి శక్మంలో ఏర్పడుతున్నటువంటి తగ్గుదలని ద్రావిత శక్మం అంటారు. ఇంతకుముందు చెప్పిన మనం ఇవి ప్యూర్ వాటర్ అని చెప్పాము. ప్యూర్ వాటర్ గ్లాసులో మనం తీసుకున్నటువంటి ప్యూర్ వాటర్కి కొంచెం సాల్ట్ని కలుపుతూ సాల్ట్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద్రావితం, సొల్యూట్. ఆ కలుపుతున్న కొద్దీ ఏమవుతుంది,
ఆ నీటి అణువుల సంఖ్య గాఢత అనేది తగ్గిపోతుంది కదా, మరి ఆ విధంగా తగ్గిపోయినప్పుడు నీటి శక్మం తగ్గుతుందని చెప్పాం. ఆ నీటి శక్మంలో ఏర్పడుతున్న తగ్గుదలనే ద్రావిత శక్మం అంటారు. సో ఇదండి ద్రావిత శక్మం అన్న ద్రవ విసరణ శక్మం అన్న ఒకటి. ద్రావిత శక్మం అంటే గుర్తుపెట్టుకోండి, ద్రావితం కలపడం వల్ల ఒక నీటికి ఆ నీటి యొక్క శక్మం తగ్గటాన్ని ద్రావిత శక్మం అంటారు. పేరులోనే ఉంది. ద్రావితం కలపటం వల్ల నీటికి ఉన్నటువంటి ఆ శక్మంలో తగ్గుదలనే ద్రావిత శక్మం అంటారు. సో నెక్స్ట్ చూడండి, ద్రావిత శక్మం విలువ ఎప్పుడు కూడా రుణాత్మకంగానే ఉంటుందండి. ఇది ద్రావిత శక్మం విలువ ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. నీటి శక్మం విలువ 0 చెప్పాం మనం. నీటి శక్మం విలువ ఇప్పుడు కూడా 0 ఉంటుంది అని చెప్పాం మనం. స్వచ్ఛమైనటువంటి నీటికి చెప్పాం స్టాండర్డ్ టెంపరేచర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి 0 ప్రెజర్ దగ్గర ఎప్పుడు కూడా నీటి శక్మం విలువ వాటర్ పొటెన్షియల్ 0 ఉంటుంది. కానీ ద్రావిత శక్మము మైనస్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఆ ప్యూర్ వాటర్కి మనం కలిపేటటువంటి సాల్ట్ లేదా షుగర్ లాంటిది ఏదైతే ఉందో దాన్ని కలపటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీటి శక్మం తగ్గిపోతుంది కదా. ఆ తగ్గిపోవటాన్ని మనం ద్రావిత శక్మం అని చెప్పినాం. సో దాని విలువ అనేది మైనస్ ఎప్పుడు కూడా. కాబట్టి ద్రావిత శక్మం విలువ ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది. ద్రావిత అణువుల సంఖ్య పెరిగే కొద్దీ ద్రావిత శక్మము తత్సమానంగా తగ్గుతుంది. ద్రావిత శక్మం తగ్గటం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి నీటి అణువుల సంఖ్య తగ్గటమే కదా. ఇంతకుముందు చెప్పినాం ద్రావిత శక్మం అంటే ఏంటి, ఏదైనా ద్రావితాన్ని కలిపినప్పుడు ఆ నీటి అణువుల గాఢత తగ్గటమే ద్రావిత శక్మం. సో కాబట్టి ద్రావిత అణువుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అంటే మనం గ్లాసులో ప్యూర్ వాటర్లో సాల్ట్ వేస్తున్న కొద్దీ ఏమవుతుంది, దాంట్లో నీటి అణువుల గాఢత తగ్గుతుంది. సో కాబట్టి ఇది అదే ఇక్కడ ఇస్తున్నాడు, ద్రావిత అణువుల సంఖ్య పెరుగుతుంటే అంటే సాల్ట్ కలుపుతూ ఉంటే దాంట్లో ద్రావిత శక్మం అంటే నీటి అణువుల గాఢత తగ్గుతుంది లేదా సమానం అవుతుంది. సో ఇది దీనికి అర్థం అంటే ఎక్కువ రుణాత్మకం అవుతుంది అని అర్థం చెప్పినాం కదా, గుర్తుపెట్టుకోండి. ద్రావితాన్ని కలుపుతూ ఉంటే దానికి నీటి శక్మం విలువ తగ్గిపోయి మైనస్లోకి వస్తుంది. ఇది ఎంత సాల్ట్ కలుపుతుంటే అంత మనకి ద్రావిత శక్మం అనేది అంత రుణాత్మకంగా మైనస్గా మారుతూ ఉంటుంది. సో వాతావరణ పీడనం వద్ద ఒక ద్రావణంలో నీటి శక్మము ద్రావిత శక్మం ఇంపార్టెంట్ అండి. వాతావరణ ద్రావణంలోని నీటి శక్మము ద్రావిత శక్మానికి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతారు, సమానంగా ఉంటుంది. చూడండి ఇది సై గుర్తు, సై డబ్ల్యూ అంటే వాటర్ పొటెన్షియల్, అది దేనికి సమానం అంటే ఇది శక్మానికి సంబంధించిన గుర్తు, ఇది ఎస్ అంటే సొల్యూట్ పొటెన్షియల్ వాటర్ పొటెన్షియల్కి సమానంగా ఉంటుంది. సో ఎక్కడంటే వాతావరణ పీడనం వద్ద ద్రావణంలో ఉన్నటువంటి నీటి శక్మము ద్రావిత శక్మం సమానం. నెక్స్ట్, శుద్ధమైన నీటికి కానీ ద్రావణానికి కానీ వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని వర్తింపజేస్తే నీటి శక్మం పెరుగుతుంది. సో చెప్పాం కదా, ఇది ఇంపార్టెంట్. అంటే ఈ క్రింది వాటిలో ఏ సందర్భాల్లో నీటి శక్మం పెరుగుతుంది అని అడుగుతాడు. శుద్ధమైన నీటికి కానివ్వండి ద్రావణానికి కానీ వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని అనువర్తింపజేస్తే నీటి శక్మం పెరుగుతుంది. వాతావరణ పీడనానికి నీటి శక్మం ద్రావిత శక్మం సమానం అని చెప్పినాం. మరి ఆ నీటి శక్మం పెరగాలంటే ఏం చేయాలంటే దానికి పీడనాన్ని వాతావరణ పీడనం కంటే ఎక్కువ పీడనాన్ని అప్లై చేసినప్పుడు దానికి ఆటోమేటిక్గా నీటి శక్మం అనేది పెరుగుతుంది. అంటే నీటి అణువుల సంఖ్య పెరిగినట్లే అప్పుడు మనకి. అంటే ఇది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీటిని పంపు చేసేటటువంటి వ్యవస్థగా చెప్పవచ్చు దీన్ని. మన శరీరంలో ఇలాంటి సిస్టమ్ తీసుకున్నట్లయితే మనకి నెఫ్రాన్స్లో ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు దీన్ని. నెఫ్రాన్స్లో ఫిల్టర్ చేసేటటువంటి ప్రాసెస్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మొక్క కణంలోని నీరు విస్తరణ చెందినప్పుడు మొక్క వ్యవస్థలో పీడనం అనేది వృద్ధి చెందుతుంది. చెప్పాం కదా, ఇప్పుడు ఒక కణంలోకి నీరు వచ్చినప్పుడు కణం అనేది ఉబ్బుతుందని చెప్పాం. కణంలోకి నీరు విస్తరణ చెందినప్పుడు మొక్క వ్యవస్థలో ఉన్నటువంటి పీడనం వృద్ధి చెందుతుంది చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం, లేకపోతే ఒక రెజిన్ అని చెప్పిన మనం. ఇట్లా రెజిన్ అనేది ముడుచుకుపోయి ఉంది, ఇది ఒక కణమైనా అనుకోవచ్చు, లేకపోతే ఒక కిస్మిస్ అనుకుందాం. ఇది దీంట్లోకి నీరు లోపలికి వెళ్ళినప్పుడు ఈ కిస్మిస్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఉబ్బుతుంది. అంటే పీడనం పెరుగుతుంది. మన సైకిల్ గాలి లేనటువంటి సైకిల్ ట్యూబ్ కానివ్వండి, ఒక ఫుట్బాల్ కానీ గాలి లేని ఫుట్బాల్కి మనకు గాలి కొడితే ఏమవుతుంది, అది ఉబ్బుతుంది కదా. సో అట్లాగే కణంలోకి నీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ కణం అనేది వృద్ధి చెందుతుంది. అంటే ఏంటి, అక్కడ పీడనం పెరగటం వల్ల అది సైజు పెరుగుతుంది. దీనివల్ల కణ కవచం ఒత్తిడికి లోనైనా
లోనవుతుంది, ఫలితంగా కణం అనేది స్ఫితం చెందుతుంది. సో గుర్తుపెట్టుకోండి, స్ఫితం అంటే ఏం లేదంటే టర్గర్ ప్రెజర్ అని చెబుతాను కదా, స్ఫిత పీడనం అంటే. దాంట్లో టర్గర్ అంటే ఏంటి, స్ఫితం అంటే ఏంటి, ఉబ్బటం అని అర్థం. ఇప్పుడు గాలి లేని మనం ఒక ఫుట్బాల్కి గాలి కొడితే అదేమవుతుంది, పీడనం వల్ల ఉబ్బుతుంది. సో అట్ ద సేమ్ ఇక్కడ కూడా అంతే, కణంలోకి నీరు రావటం వల్ల ఆ కణం అనేది ఒత్తిడికి లోనయ్యి ఉబ్బుతుంది. సో దాన్నే స్ఫిత పీడనం అంటారండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి స్ఫిత పీడనం. నీరు ప్రవేశించడం వల్ల స్ఫిత కణంలో ఎంతవరకు నీటి శక్మం వృద్ధి చెందిందో దాన్నే పీడన శక్మం అంటారండి. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన నీరు ప్రవేశించడం వల్ల ఆ ఉబ్బినటువంటి కణంలో కొత్తగా నీటి అణువులు గాఢత లేదా కణాల సంఖ్య ఎంత అయితే పెరిగిందో దాన్నే మనం పీడన శక్మం అని చెబుతున్నారు. దీనికి మీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక బెలూన్కి గాలి ఇంత ఊది ఉన్నటువంటి బెలూన్ ఉంది. సో దీనికి నేను ఇంకొంచెం గాలిని యాడ్ చేశా, ఇంకొంచెం ఊదాను. సో అప్పుడు ఊదినప్పుడు ఎంత అయింది, ఎంత పెరిగింది ఇది. సో ఈ పెరిగినటువంటి కొత్తగా ఎడిషనల్గా యాడ్ అయినటువంటి గాలి ఏదైతే ఉందో ఇక్కడ మనకి, ఇది ఎడిషనల్గా వచ్చినటువంటి గాలి. సో ఈ అదనంగా వచ్చినటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి వలన కలిగినటువంటి పీడనమే మన పీడన శక్మంగా చెప్పవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈజీగా ఉంటుంది. నీరు ప్రవేశించడం వల్ల స్ఫిత కణంలో, ఉబ్బినటువంటి కణంలో నీరు రావటం వల్ల అది ఎంతవరకు ఆ నీటిలో కొత్త నీటి అణువుల సంఖ్య పెరిగిందో కానీ గాఢత పెరిగిందో దాన్నే మనం ఆ పీడనాన్ని పీడన శక్మం అంటారు. సో కాబట్టి మనం ఆల్రెడీ సగం ఊదినటువంటి బెలూన్లోకి మనం కొత్తగా గాలిని ఊదినప్పుడు అది ఇంకా ఎంత పెరిగిందో, ఆ పెరగడానికి ఎంత గాలి అయితే ఉపయోగపడిందో దాన్నే మనం అక్కడ పీడన శక్మ రూపంలో చెప్పవచ్చు. సో ఇది ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది పీడన శక్మం అనేది ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు యాడ్ అవటమే. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పీడన శక్మం అనేది ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు మన ద్రావిత శక్మం రుణాత్మకంగా ఉంటుందని చెప్పి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాసులో ఉన్నటువంటి నీటిని తీసుకున్నప్పుడు ఆ నీటికి మనం సాల్ట్ వేసినప్పుడు, ద్రావితాన్ని కలిపినప్పుడు నీటి అణువుల సంఖ్య తగ్గుతుంది అక్కడ. సో మైనస్ అని చెప్తున్నాం అక్కడ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ద్రావిత శక్మము ఎల్లప్పుడూ కూడా నెగిటివ్, రుణాత్మకంగా ఉంటుంది. సో కానీ పీడన శక్మం ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటుంది. పీడన శక్మం ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటుంది, అంటే యాడ్ అవుతుంది, దానికి కొత్తగా వచ్చే నీటి అణువులు చేరటమే దానికి మన పీడన శక్మం. ఇప్పుడు మన రెజిన్ ఉంది, ఈ రెజిన్లో ముడుచుకుపోయి ఉన్నటువంటి రెజిన్కి దీంట్లో కొన్ని నీటి అణువులు ఉన్నాయి అనుకుందాం. మరి నీరు లోపలికి రావటం వల్ల అది ఉబ్బింది కదా. సో మరి ఉబ్బటానికి కారణం ఎన్ని నీటి అణువులు అయితే లోపలికి వచ్చాయి, ఎంత అయితే పీడనం వల్ల ఎంతైతే నీటి గాఢత లోపలికి వచ్చిందో దానివల్ల అది ఉబ్బింది. సో ఆ పీడనాన్ని మనం పీడన శక్మం అంటున్నారు. అంటే ఇది ప్లస్ ఎప్పుడు కూడా, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే మొక్కల్లో దారు ద్వారా జరిగేటటువంటి, దారు నుంచి కాండంలోకి నీరు పైకి వెళ్ళేటప్పుడు నీటి రవాణాలో నీటి స్తంభంలో ఉన్నటువంటి రుణాత్మకత శక్మం వల్ల కలుగుతుంది. సో ఇక్కడ మనకి అక్కడ రుణాత్మక శక్మం వల్ల ఏమవుతుందంటే నీరు అనేది ఆటోమేటిక్గా పైకి వస్తుంది ఊర్ధ్వముఖంగా. పీడన శక్మాన్ని ఈ గుర్తుతో సూచిస్తారంటే ఇంపార్టెంట్ అంటే, ఇది మనం ఆల్రెడీ సై అని చెప్పిన, సై అని పెట్టేసి కింద పి అంటే ప్రెజర్, పీడన శక్మము, డబ్ల్యూ అంటే నీటి శక్మము, అటు కాకుండా ఎస్ అంటే సొల్యూట్, ద్రావిత శక్మం, సొల్యూట్ పొటెన్షియల్. సో ఇక్కడ చూడండి, ఒక కణంలో నీటి శక్మము, దానిలో ఉన్నటువంటి ద్రావిత శక్మము పీడన శక్మాల చేత ప్రభావితమై ఉంటుందని చెప్పి మనం చూడండి. ఇక్కడ ఒక కణంలో ఉన్నటువంటి నీటి శక్మము, నీటి శక్మం అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే ఒక కణంలో ఉన్నటువంటి నీటి గాఢత, నీటి అణువుల సంఖ్య అనేది దేని మీద ప్రభావితమై ఉంటుందంటే దాని మీద ఉన్నటువంటి ద్రావిత శక్మం మీద. అంటే ఏదైనా పదార్థాన్ని కలిపితే దాని గాఢత తగ్గుతుంది, అది దాని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే పీడన శక్మం అంటే దానికి ఏదైనా కొత్త నీటి అణువులు చేర్చితే అది పెరుగుతుంది. సో ఈ రెండు అంటే ఇక్కడ మనకి ద్రావిత శక్మం వల్ల ఏమవుతుందంటే నీటి శక్మం తగ్గుతుంది, నీటి అణువుల సంఖ్య గాఢత తగ్గుతుంది. పీడన శక్మం అంటే అదే నీటికి అదే రకమైనటువంటి నీటి అణువులు యాడ్ చేస్తే ఆ నీటిలో ఉన్నటువంటి నీటి అణువుల గాఢత, నీటి అణువుల సంఖ్య పెరుగుతుంది. సో కాబట్టి పీడన శక్మం ఇక్కడ మనకి ద్రావిత శక్మం, పీడన శక్మం నీటి శక్మాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది మైనస్ అని చెప్పిన, ఇది ప్లస్ అని చెప్పిన ఇంతకుముందే. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ నీటి శక్మానికి సంబంధించి సై ఎస్ ప్లస్ సై పి, ఇది సొల్యూట్ పొటెన్షియల్, ద్రావిత శక్మం, దాని తర్వాత ప్లస్ ఇది ప్రెజర్ పొటెన్షియల్. ఓకే, సో ఇది మైనస్, ఇది ప్లస్. సో ఈ రెండింటిని కలిపితేనే మనకి ఏమవుతుంది, నీటి శక్మం అనేది చెప్పవచ్చు దానికి.
సో ఈ రెండింటికి మధ్య సంబంధం అని అడుగుతాడు. సో నీటి శక్మం ఈజ్ ఈక్వల్ టు ద్రావిత శక్మం ప్లస్ పీడన శక్మం. సో ఇవి రెండు అవి. సో యాస్పిరెంట్స్ దయచేసి చెప్పేటప్పుడు మధ్యలో ఇట్లా క్వశ్చన్లు అడగకుండా ఏదైనా ఉంటే లాస్ట్లో చూడండి. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు లెసన్కి సంబంధించినటువంటి మూమెంట్ అనేది పోయే అవకాశం ఉంటుంది, మీకు కూడా కాన్సన్ట్రేషన్ పోయే అవకాశం ఉంటుంది. లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఉంటే డౌట్స్ రేజ్ చేసినట్లయితే మనం డిస్కస్ చేయొచ్చు. చెప్పేటప్పుడు ఆ సీరియస్నెస్ కూడా పోయే అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో మన కామెంట్స్ ద్వారా. సో కాబట్టి మీరు లెసన్ చెప్పినప్పుడు మీరు కంప్లీట్గా చెప్పే లెసన్ మీద ఫోకస్ చేసినట్లయితే తర్వాత మీకు ఏదైనా కామెంట్ ఉన్నట్లయితే కామెంట్ లాస్ట్లో ఒక 5 minutes మనం కామెంట్స్ డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ద్రవాభిసరణం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకు ఆల్రెడీ మనకి 9th క్లాస్లో ఉంటుంది, 10th క్లాస్లో కూడా ఉంటుంది. దానికి కొంచెం అప్డేటెడ్గా అంటే దానికి కొంచెం ఎడిషనల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఇక్కడ దీన్ని నేర్చుకోవడం జరుగుతుందండి. సో ఇది తీసుకున్నట్లయితే మనకి ద్రవాభిసరణం దీని మీద కూడా బిట్లు రావడం జరుగుతుంది గతంలో. సో చూడండి, మరి వృక్ష కణాలు కణత్వచము కణకవచాలతో ఆవరించబడి ఉంటాయని చెప్పాము. వృక్ష కణం తీసుకున్నట్లయితే బయట మనకి కణకవచం ఉంటుంది, సెల్ వాల్ ఉంటుందని చెప్పాము. దాని తర్వాత దాని లోపల సెల్ మెంబ్రేన్ ఉంటుందని చెప్పాము. అయితే కణకవచము నీరు ద్రావితాలకు సంపూర్ణ పారగమ్యతను చూపితే ఏ పదార్థాన్ని అడ్డుకోదు. సో ఏదైనా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఆ కణానికి ఉన్నటువంటి కణకవచం కానివ్వండి, సెల్ వాల్ కానివ్వండి, సెల్ మెంబ్రేన్ కానీ దాని నుంచి బయట ఉన్నటువంటి పదార్థాలు లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆపటం అనేది ఉండదు. పారగమ్యతను అన్నిటికీ పారగమ్యతను చూపిస్తుంది. అంటే పెర్మిబిలిటీని చూపించి లోపలికి వెళ్ళటానికి ఎలో చేసిద్ది. మొక్క కణాల్లో కేంద్రీయంగా ఉన్నటువంటి పెద్ద రిక్తిక ఉంటుంది. మనం చెప్పాం ఆల్రెడీ. వృక్ష కణానికి జంతు కణానికి తేడా ఏంటంటే జంతు కణంలో చిన్న రిక్తిక ఉంటుందని చెప్పాం. వృక్ష కణంలో ఇట్లా ఎక్కువ మొత్తంలో లోపల స్పేస్ ఆక్రమించుకొని పెద్ద బుడగలాగా వృక్షంలో పెద్ద రిక్తిక ఉంటుందని చెప్పాం. దీనిలో నిండా కణరసం అనేది ఉంటుందని చెప్పినాం. దాంట్లో ఉన్నటువంటి కణరసం అనేది ద్రావిత శక్మాన్ని ఏర్పరుస్తుందని చెప్పాం. అంటే ఏంటి ద్రావిత శక్మం? ఇప్పుడు చెప్పిన మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద రిక్తికలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఇది దీని నుంచి కణంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో కణంలో ఉన్నటువంటి నీటి అణువుల గాఢత సంఖ్య తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నీటి శక్మం అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ద్రావిత శక్మాన్ని ఏర్పరుస్తుంది. వృక్ష కణాల్లో పదార్థాల చలనము కణం లోపలికి వెలుపలికి జరగడానికి కణత్వచము రిక్తికా త్వచాలు నిర్దేశిస్తాయండి. ఇది ఇంపార్టెంట్. వృక్ష కణాల్లో మనకి పదార్థాలు రవాణా జరగాలంటే, చలనం జరగాలంటే కణం లోపలికి వెలుపలికి వెళ్ళడానికి కణత్వచము రిక్తికా త్వచాలు నిర్దేశిస్తాయి చెప్పాము. ఈ కణత్వచం ద్వారా లోపలికి వెళ్తుంది. రిక్తికా త్వచం ద్వారా కూడా రిక్తిక లోపల ఉన్నటువంటి నీరు కణంలోకి రావటం, కణంలో ఉన్న నీరు రిక్తికలోకి వెళ్ళటం జరుగుతుంది. చూడండి, ఒక భేదాత్మక పారగమ్య లేదా వర్ణాత్మక త్వచం ద్వారా నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే ప్రక్రియ ద్రవాభిసరణం అంటారు. మనకు ఆల్రెడీ తెలిసిన 9th క్లాస్లో మనం నేర్చుకున్నాము. ద్రవాభిసరణం అంటే 2 వేరు గాఢతలు ఉన్నటువంటి పదార్థాలని మనం ఒక అర్ధపారగమ్య త్వచం ద్వారా మనం వేరు చేసినట్లయితే, సో ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుందని చెప్పినాం. తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకు అణువులు అనేవి వెళతాయని చెప్పాం. సో ఇదే మనం ద్రవాభిసరణ అంటే విస్తరణకు ఆపోజిట్. విస్తరణలో ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అణువులు వస్తాయి, కానీ ఇక్కడ మనకి ద్రవాభిసరణలో తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు వెళ్తున్నాయి. సో కాబట్టి ఒక భేదాత్మక పారగమ్య త్వచం, వర్ణాత్మక త్వచం, సెలెక్టివ్ పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, తక్కువ గాఢత నుంచి లో కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ గాఢతకి హై కాన్సన్ట్రేషన్కి వెళ్ళేటటువంటి ఈ ప్రాసెస్ని మనం ద్రవాభిసరణం అన్నారు. మరి ఈ చర్య ఒక ప్రత్యేకమైనటువంటి బలం వల్ల నడిచేటటువంటి యాదృచ్ఛిక చర్య ఇది. సో మరి ఈ ద్రవాభిసరణ నికర దిశ, పీడన వేగము, పీడన ప్రవణత, గాఢత ప్రవణత పైన ఆధారపడి ఉంటుంది. చెప్పే మనకి దీని మీద ఆధారపడి ఉంటుందని కూడా అడుగుతాడు. ద్రవాభిసరణ అనేది నికర దిశ, వేగము, పీడనాల ప్రవణత, గాఢత ప్రవణత అంటే ఏంటి, దాని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, గాఢత ఎంత ఉంది, పీడనం ఎంత ఉంది అనేటటువంటి దాని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొక్కల్లో నీరు సాధారణంగా ద్రవాభిసరణ పద్ధతిలో చేరుతుందంటే ఇది ఇంపార్టెంట్. మొక్కల్లోకి నీరు ద్రవాభిసరణ పద్ధతి ద్వారా వస్తూ ఉంటుంది. ఇది గాఢత ప్రవణతను అనుసరించి జరుగుతుంది. అంటే చెప్పామంటే గాఢత ప్రవణత అంటే 2 గాఢతల్లో తేడా వలన జరిగేది దాన్ని గాఢత ప్రవణత అంటారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ గాఢత ఉన్నటువంటి కణం ఉంది, దాని పక్కన ఎక్కువ గాఢత కణం ఉంది. సో కాబట్టి ఇక్కడ తక్కువ గాఢత నుంచి ఆటోమేటిక్గా ఎక్కువ గాఢత ఉన్నటువంటి కణంలోకి వెళ్తుంది. సో కాబట్టి ఈ విధంగా గాఢత ప్రవణత గ్రేడియంట్ కాన్సన్ట్రేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా దాన్ని అనుసరించి జరుగుతుంది. కాబట్టి జీవక్రియా శక్తి అవసరం ఉండదు దీనికి. ఇది కూడా నిష్క్రియ శోషణ ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా నిష్క్రియ శోషణ. ద్రవాభిసరణ అనేది కూడా దీనికి ఎలాంటి శక్తి, జీవక్రియా శక్తి అవసరం లేదు. ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో జీవక్రియా శక్తి అవసరం లేనిది ఏది అని అడిగినప్పుడు ఇక్కడ మనకి ద్రవాభిసరణం అనేది కూడా వస్తుంది. నిష్క్రియ శోషణ, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో చూడండి, ఇక్కడ మనకి నీటి గమనం అధిక రసాయన సెక్మం ప్రాంతం నుంచి అల్ప రసాయన సెక్మం ప్రాంతం వైపుకి వెళ్ళి సమతాస్థితి జరిగే వరకు జరుగుతుంది. మనకి తెలుసు ఆల్రెడీ. నీటి గమనం అనేది ఎక్కడి నుంచి తక్కువ గాఢత, అంటే అధిక రసాయన సెక్మం ఉంటే గాఢత తక్కువ ఉంటుందని చెప్పినట్టు. లేకపోతే గాఢత చూడండి, అధిక రసాయన సెక్మం ప్రాంతం నుంచి అంటే ఎక్కువ గాఢత నుంచి, తక్కువ గాఢత. చూడండి, నీటి గమనంలో మనకి తక్కువ నీటి గాఢత నుంచి ఎక్కువ నీటి గాఢత వైపుకు, అధిక రసాయన సెక్మం అంటే ఎక్కువ నీటి గాఢత ఉంటుందండి. నీటి అణువులకి ఎక్కువ గాఢత ఉన్నప్పుడు దానికి అధిక రసాయన సెక్మం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తాం. సో కాబట్టి ఎక్కువ నీటి గాఢత ప్రాంతం నుంచి తక్కువ నీటి గాఢత ప్రాంతం వైపుకు, తక్కువ సెక్మం వైపుకు వెళ్ళి నీరు సమతాస్థితి చేరే వరకు జరుగుతుందని చెప్పాం. కాబట్టి మనకి సమతాస్థితి చేరేటప్పుడు 2 గదుల్లో నీరు సమాన సెక్మాన్ని కలిగి ఉంటుందని చెప్తున్నాం. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఒక తక్కువ గాఢత, ఇది ఎక్కువ గాఢత. సో కాబట్టి ఇక్కడ మనకి ద్రవాభిసరణలో తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకని చెప్తున్నాం. సో తక్కువ గాఢత ఉంది అంటే అధిక రసాయన సెక్మం ఉన్నట్టే కదా. రసాయన సెక్మం, నీటి సెక్మం ఎక్కువ ఉన్నట్టే ఇక్కడ. సో కాబట్టి ఎక్కువ సెక్మం నుంచి తక్కువ సెక్మంకి. సో ఏం లేదండి, సింపుల్, కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ద్రవాభిసరణం అంటే ఏంటి? తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి. తక్కువ గాఢత తక్కువగా ఉంది అని అంటే ఏంటి? అక్కడ నీటి అణువులు అనేవి అధిక రసాయన సెక్మం ఎక్కువగా ఉన్నట్లు. సో ఇక్కడ చూడండి, మనకి బంగాళాదుంప ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్ మనకి తెలుసు. దాంట్లో మనకి దుంప నీటిలో ఉంచినప్పుడు లోపలికి నీరు వెళుతుంది. ఆ నీటి కుహరం బంగాళాదుంపతో చేసినటువంటి తొట్టి ఏదైతే ఉందో ఆ తొట్టిలోకి నీళ్లు వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి చక్కెర గాఢతను మనకి తగ్గించడం జరిగింది. సో ఇది మనకి ద్రవాభిసరణ వల్ల జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది గమనించినట్లయితే ఏ మరియు బి అనే 2 గదులు ద్రావణాలతోటి నింపబడి ఉన్నాయండి. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఈ 2 ద్రావణాలు, ఇదొక ద్రావణము, ఇదొక ద్రావణం. దీంట్లో ద్రావిత అణువులు అండి కరిగినాయి. దీంట్లో తక్కువ అణువులు కరిగి ఉన్నాయి, దీంట్లో ఎక్కువ అణువులు కరిగి ఉన్నాయి. ఈ రెండింటిని మనకి ఒక అర్ధపారగమ్యత్వచం ద్వారా వేరు చేస్తున్నాం. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. సో ఈ 2 చూడండి. ఏ అనేటటువంటి ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత అణువుల సంఖ్య తక్కువగా ఉంది. బి అనే ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావిత అణువులు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ గదిలోని ద్రావణంలో నీటి సెక్మం తక్కువగా ఉంటుంది. మీకు ఇది అర్థమైతే ఈజీగా ఇక్కడ దీనికి కంక్లూజన్ వచ్చిందండి మీకు. ఏ గదిలోని ద్రావణంలో నీటి సెక్మం తక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. బి, దీంట్లో నీటి సెక్మం ఎందుకు తక్కువ ఉందో చెప్పామను. నీటి సెక్మం అంటే ఒక నీటి తీసుకున్నట్లయితే దాంట్లో కేవలం నీటి అణువులు మాత్రమే ఉన్నట్లయితే, ఎక్కువ నీటి అణువులు ఉండి దాంట్లో ఏమి కరగకపోతే దానికి నీటి సెక్మం ఎక్కువగా ఉందని చెప్పిన. కానీ దీంట్లో ద్రావిత అణువులు కరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఏమైంది? నీటి సెక్మం తగ్గుతున్నట్టే కదా. సో కాబట్టి ఏ గదిలో ద్రావణంలో నీటి సెక్మం తక్కువగా ఉంది అంటే బి గదిలో నీటి సెక్మం తక్కువగా ఉంది, ఎందుకంటే దీంట్లో ద్రావితం కరిగి ఉంది. నెక్స్ట్, ఏ గదిలోని ద్రావణాల్లో ద్రావితాల సెక్మం తక్కువగా ఉంది. ద్రావితాల సెక్మం తక్కువగా ఉంది. ఏ గదిలోని ద్రావణంలో ద్రావితాల సెక్మం తక్కువగా ఉంది, అది కూడా బిఏ వచ్చిందండి. ఇక్కడ చూడండి, ద్రావితాల సెక్మం అంటే ఏంటి అంటే మనకి ఒక పదార్థానికి ఏదైనా ద్రావితాన్ని కలిపినప్పుడు ఆ నీటి సెక్మాన్ని తగ్గటానే ద్రావిత సెక్మం అని చెప్పింది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ద్రావితాన్ని కలిపినప్పుడు నీటి సెక్మం తగ్గుతుంది కదా ఇక్కడ. సో కాబట్టి ఏ గదిలో ద్రావణాల్లో ద్రావిత సెక్మం తగ్గుతుంది అంటే అది కూడా బిఏ. ద్రావిత సెక్మం తగ్గడం అంటే ద్రావితాలు కలిపితే నీటి సెక్మం తగ్గింది, ఇక్కడ నీటి అణువుల గాఢత తగ్గింది.
ద్రవాభిసరణ ఏ దిశలో జరుగుతుంది? సో చూడండి, మరి ద్రవాభిసరణ ఏ దిశలో జరుగుతుంది అంటే ఇక చూడండి, ఏ నుంచి బికి, ఏ నుంచి బికి చెప్పాం కదా, ఏ నుంచి బికి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ గదిలో తక్కువ ద్రావితాలు ఉన్నాయి, నీటి గాఢత ఎక్కువగా ఉంది, నీటి అణువులు ఎక్కువ ఉన్నాయి, ఏంటంటే ఎక్కువ నీటి శకమం ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. సో కాబట్టి చెప్పిన మనం ఎప్పుడైనా సరే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుందని చెప్పినాం. సో కాబట్టి నీటి శకమం ఎక్కువగా ఉన్నటువంటి ఏ నుంచి బిలోకి వెళ్తుంది. దీంట్లో ద్రావిత గాఢత అణువులు ఎక్కువ ఉన్నాయి కదా, సో కాబట్టి ఆటోమేటిక్ ఏ నుంచి బికి వెళ్తుంది. ఏ ద్రావణం అధిక ద్రావిత శకమంను చూపుతుంది? సో చూడండి, ఏ ద్రావణం అధిక ద్రావిత శకమాన్ని చూపుతుంది అని అడుగుతున్నాడు. సో ఏ అధిక ద్రావిత శకమాన్ని చూపుతుంది. చెప్పాం అధిక ద్రావిత శకం అంటే ఏంటి, అసలు ద్రావిత శకం అంటే ఏంటి చెప్పి మనం ఏదైనా ఒక పదార్థంలోకి ద్రావితం కలపడం వల్ల ఓకే దాని యొక్క నీటి శకమం తగ్గటాన్ని మనం ఏం చెప్తున్నాం, ద్రావిత శకం అని చెప్తున్నారు. మరి అధిక ద్రావిత శకం అంటే ఏంటి, ఇది దీనికే ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఎక్కువ అణువులు ఉన్నాయి, ఎక్కువ ద్రావిత అణువులు ఉన్నాయి కాబట్టి నీటి శకమం తక్కువ ఉంటుంది. మరి దీంట్లో తక్కువ ద్రావిత అణువులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శకమం ఉంటుంది, ద్రావిత శకమం ఎక్కువగా ఉంటుంది. ఏ ద్రావణం అధిక ద్రావిత శకమం అంటే ఏ. సో నెక్స్ట్, ఒక గదిలో శకమము పై -200 ఉంది, నెక్స్ట్ రెండో గదిలో -100 ఉంది. మరి ఏ గదిలో నీటి శకమం అధికంగా ఉంటుంది? జనరల్గా మనం ఏమనుకుంటాం, 200 -2000కి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే -100, ఇది మైనస్ అంటే చెప్పాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0 ఉంది, ఇప్పుడు 0ని మనం ఇంతకుముందు నీటి శకమం అని చెప్పినాం. సో ఈ నీటి శకమం అనేది ఏంటి, 0కి చెప్తున్నాం కదా, స్వచ్ఛమైనటువంటి నీటికి నీటి శకమం 0 అని చెప్పినాం. సో మరి 0కి ఇటు పక్కన మనకి దీంట్లో ద్రావితాన్ని యాడ్ చేస్తూ ఉంటే దాంట్లో ద్రావిత శకమం పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, దాని నీటి శకమం తగ్గుతుందని చెప్పినాం. సో కాబట్టి ఇటు -1000, ఇంకా పోతుంటే ఇంకా ఎక్కువ కలుపుతుంటే -2000 ఇట్లా. మరి దీంట్లో ఎక్కువ ద్రావిత శకమం దేనికి ఉంటుందంటే -1000, అంటే ఈ మైనస్లో ఉంది కాబట్టి 0కి దగ్గరగా ఉండేది దీనికి ఎక్కువ ఉంటుందని అర్థం ఆడ. సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్, సో ఇది కూడా ఇంపార్టెంటే మనకి, ఇది ఆల్రెడీ 9th క్లాస్లో ఉంది. గరాటులో చక్కెర ద్రావణంతో మనం ఇక్కడ చేసినాం మనం ఇక్కడ. సో ఇది తీసుకొని మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ముందుగా చూడండి ఇక్కడ గరాటు తీసుకొని దాంట్లో చక్కెర ద్రావణం నింపుతాం మనం. దాన్ని ఒక అర్ధపారగమ్య త్వచంతో అంటే కోడిగుడ్డు పొరతోటి వేరు చేసి శుద్ధమైనటువంటి నీరు ఉన్నటువంటి ఇంకొక బేకర్లో ఉంచుతున్నాం, అది మనకు తెలుసు. సో ఇక్కడ అర్ధపారగమ్య త్వచం కోడిగుడ్డు పొర నుంచి తయారు చేస్తామని చెప్పినాం. ఏం చేస్తారు, ఇక్కడ ఒక కోడిగుడ్డుని తీసుకుని దానికి ఒక చిన్న రంధ్రం చేసి దాంట్లో ఉన్న పచ్చ సోన తెల్ల సోన తీసేస్తాను. తీసివేసి ఆ పెంకు ఏదైతే ఉందో పెంకు దాని లోపల ఉన్నటువంటి పొరను వేరు చేయడం కోసం దాన్ని HCl కొన్ని గంటల పాటు ఉంచినాం. సో మరి గుడ్డు పైన ఉన్నటువంటి పెంకు కరిగిపోయి ఆ పొర మాత్రమే మనకు లభిస్తుందని చెప్పాము. సో మరి దీంతో నీరు అనేది గరాటులోకి వస్తుంది, దాంతో గరాటులో ద్రావణ మట్టం పెరుగుతుంది. ఇక్కడ చెప్పాము మనం ఆ పొరని ఇక్కడ దీనికి కట్టాము. మనం ఇక్కడ ఒక అర్ధపారగామ్య త్వచం తీసుకొని కోడిగుడ్డు పెంకు నుంచి సపరేట్ చేసి దాన్ని ఏం చేసాము, ఈ చక్కెర ద్రావణం ఉన్నటువంటి ఈ బేకర్లో పెట్టినాం. ఇది ఫన్నెల్లో దీంట్లో చక్కెర ద్రావణం తీసుకొని కింద ఈ అర్ధపారగామ్య త్వచం తోటి కట్టి స్వేచ్ఛగా అంటే మనకి ఫ్రెష్ వాటర్ని దీంట్లో తీసుకున్నాం, శుద్ధమైనటువంటి నీటిని తీసుకున్నాం. సో కాబట్టి ఆటోమేటిక్గా నీరు ఎక్కువ నీటి అణువులు ఉన్నటువంటి ఈ బేకర్లోంచి దీంట్లోకి వెళ్ళింది ఆటోమేటిక్గా. ఓకేనా, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి వెళ్ళింది. సో ఈ విధంగా వెళ్ళేటప్పుడు మనకి దీంట్లో మట్టం పెరుగుతుంది కదా, ఇది చూడండి ఇక్కడ దీంట్లోంచి మట్టం అనేది పైకి పెరుగుతుంది. సో మరి ఆ మట్టం పెరగకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాం, పైనుంచి ఇక్కడ మనం ఒక ప్రెజర్ని అప్లై చేస్తాను. ఏం చేస్తామంటే ఈ ఫన్నెల్ ఏదైతే ఉందో ఫన్నెల్లో ఒక ఇంజెక్షన్కి సంబంధించినటువంటి సిరంజి లాంటిది
ఉంటుంది కదా, దాన్ని అలాంటిది ఒక పిస్టన్ లాంటి దాన్ని దీంట్లోకి పంపించాను, గట్టిగా ప్రెస్ చేసిన. సో ప్రెస్ చేసినప్పుడు ఏమైంది, ఈ దీంట్లో ఉన్నటువంటి నీటి యొక్క గాఢత పైకి పెరగడానికి అవకాశం లేదు. ఇంతకుముందు చూడండి మనకి ఆటోమేటిక్గా మరి ద్రవాభిసరణ వల్ల ఏమవుతుంది, బేకర్లో ఉన్న నీరు దీంట్లోకి వచ్చేసి ఫన్నెల్లోకి వచ్చి పైకి వెళ్ళిపోతుంది. సో మరి అట్లా పైకి వెళ్లకుండా ఏం చేసినాం అంటే ఇక్కడ మనం ఒక ప్రెజర్ని అప్లై చేసినాం ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఈ ప్రెజర్ని ఇక్కడ అప్లై చేసి ఉంచడం వల్ల నీరు అనేది లోపల రావడానికి అవకాశం లేకుండా పోయింది. సో కాబట్టి ఇక్కడ ఈ నీరు లోపలికి రాకుండా ఉండడం కోసం మనం బయట నుంచి ఇక్కడ అప్లై చేసినటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని ఆస్మాటిక్ ప్రెజర్ అని చెప్తున్నారు, ద్రవాభిసరణ పీడనం. సో చూడండి మరి ఈ చర్య అనేది సమతా స్థితికి చేరే వరకు జరుగుతుంది, అంటే రెండిట్లో ఉన్నటువంటి గాఢతలు ఈక్వల్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. చూడండి త్వచం ద్వారా నీరు గరాటులోకి చేరకుండా ఉండాలి అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ గరాటు పై భాగం నుంచి బాహ్య పీడనాన్ని కల్పిస్తున్నాం మనం. ఒక సక్షన్ తోటి లోపలికి ప్రెజర్ని కల్పించడం, నీటి విసరణ నిరోధించగలిగే ఈ పీడనాన్ని ద్రవాభిసరణ పీడనం అంటారండి. సో ఇది అంటే నీరు బేకర్లోంచి లోపల ఉన్నటువంటి ఫన్నెల్లోకి రాకుండా ఉండటం కోసం మనం బయట నుంచి అప్లై చేసినటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ని మనం ఏం చెప్తున్నాం అంటే ఆస్మాటిక్ ప్రెజర్, ద్రవాభిసరణ పీడనం అని చెప్తున్నాం. ద్రావితం గాఢత ఎక్కువగా ఉంటే ఎక్కువ పీడనాన్ని కల్పించాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. ద్రావితం గాఢత ఎక్కువగా ఉంటే అంటే ఇప్పుడు దీంట్లో షుగర్ కలిపిన మనం, షుగర్ ఎక్కువ గాఢత ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ప్రెజర్ని అప్లై చేయాలి. సంఖ్యాపరంగా చెప్పాలంటే ద్రవాభిసరణ పీడనము, ద్రవాభిసరణ సెక్మము సమానమైనప్పటికీ వాటి సంజ్ఞలే వ్యతిరేకం, దాని గుర్తులు వ్యతిరేకంగా ఉంటాయండి. ఇప్పుడు చూడండి ద్రవాభిసరణ పీడనం అనేది ధనాత్మకంగా ఉంటుంది, ఇదిగోండి ఇది పైన అప్లై చేసేది ఇది ప్లస్ ధనాత్మకంగా ఉంటుంది, అంటే ఇది యాడ్ చేసేటటువంటిది. దీనికి వ్యతిరేకంగా ఉండేది ద్రవాభిసరణ సెక్మం, సో ఇది రుణాత్మకంగా ఉంటుంది. ద్రవాభిసరణ సెక్మం అన్న ద్రావిత సెక్మం అన్న ఒకటే. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా ఈ క్రింది వాటిలో ఇప్పుడు కూడా ఇవి మనకి ఆపోజిట్గా ఉంటాయి. ద్రవాభిసరణ పీడనం ఆస్మాటిక్ ప్రెజరు, తర్వాత ఆస్మాటిక్ పొటెన్షియల్ ఆపోజిట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉందండి, ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతే మనకి సెషన్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ మిగిలిన టాపిక్లు ఇంకో సెషన్లో చూద్దామండి. కొంచెం లెంతీగా ఉంది మనకి. కణద్రవ్య సంకోచము, తర్వాత నిపానం అనేటటువంటి టాపిక్లు నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో యాజ్ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి మెసేజ్ చేయండి అండి. మనకి టాపిక్ మధ్యలో మనం వీటికి సంబంధించినటువంటి డౌట్స్ని మనం డిస్కస్ చేసినట్లయితే మనకి వీడియో చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఆస్పిరెంట్స్ ఒకసారి కామెంట్ చేయండి అండి. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ని మనం చదువుకున్నట్లయితే డైరెక్ట్గా ఈ థియరీ మీరు ప్రాక్టికల్గా చేసినటువంటిది అర్థం చేసుకోకుండా చదివినట్లయితే కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇంకా కొత్తగా చదివే ఆస్పిరెంట్స్ ఇంకా చికాగ్గా ఉంటుంది. సో కాబట్టి బాటనీ అంటే ఈ ముందు ఇలాంటి టాపిక్లు చదవటం వల్ల మనకి బాటనీ మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో కానీ దాన్ని ప్రాపర్ వేలో నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.